హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా గ్రహ సంచారంలో ఏ రెండు శుభగ్రహాలు కలిసినా తప్పకుండా లక్ష్మీ యోగం పడుతుంది. గురు, శుక్ర, బుధ గ్రహాలు రెండు గ్రహాలు కలిస్తే చాలు తప్పకుండా ధన ధాన్య వృద్ధి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నెల 9న ఉగాది సందర్భంగా మీన రాశిలో అంటే గురువుకు సంబంధించిన రాశిలో శుక్ర, బుధ గ్రహాలు కలవడం జరుగుతోంది. శుక్రుడికి ఇది ఉచ్చ రాశి, బుధుడికి నీచ రాశి అయినప్పటికీ ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల బుధుడికి నీచభంగం రాజయోగం కలిగింది. ఈ శుభగ్రహాల యుద్ధికి సంబంధించిన శుభ ఫలితాలు, శుభయోగాలు ఈ నెల 23 వరకు కొనసాగడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల శుభయోగాలను అనుభవించబోయేది వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనస్సు, కుంభరాశులు. వృషభం ఈ రాశికి లాభస్థానంలో బుధ, శుక్ర గ్రహాలు కలవడం వల్ల ఈ రాశి వారికి మహాలక్ష్మి యోగం పడుతోంది. ఈ రాశి వారికి ఓర్పు, సహనాలకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి ఆర్థిక ప్రయత్నం సఫలమవుతుంది. అప్రయత్నంగా డబ్బు కలిసి వస్తుంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు. భూ క్రయ విక్రయ వ్యవహారాల ద్వారా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. మిథునం ఈ రాశికి దశమ స్థానంలో ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల, అదనపు రాబడి వంటివి అనుభవానికి వస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతులు తొక్కుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. మంచి రాబడికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కర్కాటకం ఈ రాశికి భాగ్యస్థానంలో బుధ, శుక్రులు కలవడం వల్ల అనేక విధాలుగా ఉద్యోగ సంబంధమైన లాభాలు కలుగుతాయి. మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. విలాసవంత జీవితం అనుభవించే యోగం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, వృత్తిని విస్తరించడం వంటివి జరుగుతాయి. కన్య ఈ రాశికి సప్తమంలో బుధ, శుక్రులు కలవడం అనేది ఒక అరుదైన అదృష్ట యోగం. దీని జ్యోతిష శాస్త్రంలో ధర్మ కర్మాధిప యోగంగా చెబుతారు. ఈ యోగం వల్ల అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఆర్థిక ఫలితాలు కలగడంతో పాటు అధికార యోగం కూడా పట్టే అవకాశం ఉంటుంది. వీరి మనసులోని కోరికలు నెరవేరుతాయి. దాన ధర్మాలతో మంచి పేరు తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీరు అధికార పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా అందలాలు ఎక్కుతారు. ధనస్సు ఈ రాశి వారికి 4వ స్థానంలో ఈ రెండు శుభగ్రహాలు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక అధికార యోగంతో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఆర్థికంగా ఏ పని చేసినా తప్పకుండా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా స్థాయి, హోదా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. లాభదాయక మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మున్ముందు లాభపడతారు. ఇకపోతే కుంభం ఈ రాశికి ధనస్థానంలో రెండు శుభగ్రహాలు కలవడం వల్ల ధన ప్రవాహం బాగా ఉంటుంది. చేతుల ద్వారానే కాక మాటల ద్వారా కూడా సంపాదించడం జరుగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆర్థిక ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక నిపుణులు, బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయ నాయకులు అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. తల్లి లేదా భార్య వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు బాటపడతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.